Hello guys, welcome back to another video in front-end interview series. So ఈ పర్టికులర్ వీడియోలో అయితే మేక్ మై ట్రిప్ అనే కంపెనీలో జరిగిన ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అయితే సాల్వ్ చేయబోతున్నాను. సో ఆల్రెడీ నేను సేమ్ ఇంటర్వ్యూకి సంబంధించిన 2 క్వశ్చన్స్ 2 అదర్ డిఫరెంట్ వీడియోస్లో సాల్వ్ చేశాను. ఒకవేళ మీరు చూడకపోయి ఉంటే పైన లింక్స్ అటాచ్ చేస్తాను, వెళ్ళి చూసిరండి. సో ఈ వీడియోలో అయితే నేను థర్డ్ క్వశ్చన్ని సాల్వ్ చేయబోతున్నాను. ఈ థర్డ్ క్వశ్చన్ వచ్చేసరికి ఏంటంటే రైట్ JS ఫంక్షన్ దట్ కెన్ బి ఇన్వోక్డ్ లైక్ బిలో అని చెప్పేసి ఒక చైన్ ఇచ్చాడు, ఇన్వొకేషన్ చైన్. సో ఇన్వొకేషన్ చైన్ వచ్చినప్పుడు అవుట్పుట్ అనేది 50 వస్తుందంట. ఎట్లనో చూద్దాం. సో బేసిక్గా ఇక్కడ ఏం చేస్తున్నారంటే ఫస్ట్ క్యాల్క్ అనే ఒక ఫంక్షన్ని కాల్ చేస్తున్నారు, రైట్? అండ్ ఆ ఫంక్షన్ మీద అది ఏదో ఆబ్జెక్ట్ని రిటర్న్ చేస్తుంది. ఆ ఆబ్జెక్ట్ తోటి యాడ్ అనే మెథడ్ కాల్ చేస్తున్నారు. యాడ్ అనేది ఇంకొక ఆబ్జెక్ట్ రిటర్న్ చేస్తుంది. దాని మీద మళ్ళీ సబ్ట్రాక్ట్ అని కాల్ చేస్తున్నారు. దాని మీద మళ్ళీ మల్టిప్లై, దాని మీద మళ్ళీ డివైడ్, దాని మీద మళ్ళీ గెట్ రిజల్ట్. సో ఇక్కడ ఇది చూసినాక నాకు అర్థమైంది ఏంటంటే ఈ డివైడ్, మల్టిప్లై, సబ్ట్రాక్ట్, యాడ్ అనేది ఎన్నిసార్లు అయినా కాల్ చేయొచ్చు అనేది నాకు అర్థమైంది. బట్ ఈ గెట్ రిజల్ట్ వన్స్ కాల్ చేసామంటే మనకు ఫైనల్ రిజల్ట్ వచ్చేసేయాలి. ఆ పర్టికులర్ చైన్లో ఏవైతే నెంబర్స్ అండ్ ఏమైతే ఆపరేషన్ చేసామో ఆ ఆపరేషన్స్తో జరిగాక రిజల్ట్ ఏదైతే ఉంటుందో ఆ రిజల్ట్ రావాలి. సో ఇక్కడ మీరు చూస్తే ఇనీషియల్గా యాడ్ 10 అని కొట్టారు. ఇనీషియల్ వాల్యూ వచ్చేసి మనం 0 అని అనుకుందాం. సో 0కి 10 యాడ్ చేస్తే ఏమవుతుంది? 10 అవుతుంది. అండ్ 10లో నుండి 5ని సబ్ట్రాక్ట్ చేస్తే ఏమవుతుంది? 5 అవుతుంది. అండ్ 5కి 20ని మల్టిప్లై చేస్తే ఏమవుతుంది? 100 అవుతుంది. 100ని 2తో డివైడ్ చేస్తే ఏమవుతుంది? 50 అవుతుంది. 50 అయ్యాక గెట్ రిజల్ట్ అనే కాల్ చేస్తే ఏం చేయాలి? మనకి ఫైనల్గా 50 అనేది ఆ వాల్యూ, అప్పటి వరకు కంప్యూట్ అయిన వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూ రిటర్న్ చేయాలి. సో ఈ ప్రాబ్లమ్ని అయితే 2 వేస్లో సాల్వ్ చేయొచ్చు. చాలా ఈజీ క్వశ్చన్. కానీ ఒక వేలో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఒక వేలో ఏంటంటే ఇంకా ఖచ్చితంగా ఎప్పుడైనా వర్క్ అవుతుంది అన్నట్టు. సో లెట్ us see both those 2 ways to solve this particular problem. సో కమింగ్ టు మై ఎడిటర్, ఐ జస్ట్ కాపీడ్ ద సేమ్ చైన్. ఫస్ట్ అయితే ఇది బిల్డ్ చేయడం కోసం మనకు ఫస్ట్ ఏం కావాలంటే క్యాల్క్ అనే ఫంక్షన్ కావాలి. ఆ ఫంక్షన్ అనేది ఒక ఆబ్జెక్ట్ రిటర్న్ చేయాలి. ఆ ఆబ్జెక్ట్లో మనకి యాడ్ అనే మెథడ్ ఉండాలి, రైట్? సో లెట్ us బిల్డ్ దట్. దీన్ని అయితే నేను ఫస్ట్ వే అని అంటాను. ఫస్ట్ వే వచ్చేసి డైరెక్ట్ ఫంక్షన్ బిల్డ్ చేస్తాం, క్యాల్క్. అండ్ ఈ క్యాల్క్ అనే ఫంక్షన్ నుండి ఇది ఏం చేస్తుంది? ఇట్ షుడ్ రిటర్న్ అనదర్ ఆబ్జెక్ట్, ఓకే? సో ఇది ఇంకొక ఆబ్జెక్ట్ని రిటర్న్ చేస్తుంది క్యాల్క్ అనే ఫంక్షన్. ఆ ఆబ్జెక్ట్ మీద మనం యాడ్ అనే ఫంక్షన్ వాడుతున్నాం కాబట్టి వీ షుడ్ హ్యావ్ ఎ యాడ్ మెథడ్ ఇన్సైడ్ దిస్. సో యాడ్ అనే మెథడ్ ఉండాలి ఇక్కడ. అండ్ ఈ యాడ్ అనే మెథడ్ ఏం తీసుకుంటుంది? ఇట్ విల్ టేక్ ఎ నెంబర్. సో లెట్ మీ కాల్ ఇట్ యాజ్ నమ్. అండ్ ఈ నెంబర్ని తీసుకున్న నెంబర్ని ఏం చేయాలంటే మనకి ఏదో ఒక మెయింటైన్డ్ వాల్యూ ఉండాలి. అంటే పర్టికులర్ కంప్యూటేషన్ మొత్తం మెయింటైన్ చేయడానికి మనకు ఒక వాల్యూ ఉండాలి కదా. సో ఆ వాల్యూకి నెమ్ని యాడ్ చేయాలన్నట్టు. సో ఆ వాల్యూని నేను ఇనీషియల్గా ఇక్కడ ఈ పర్టికులర్ ఫంక్షన్ లోపల క్రియేట్ చేస్తాను. ఎందుకంటే క్లోజర్ ఫామ్ అవుతుంది కాబట్టి ఫర్ ఆల్ దీస్ మెథడ్స్ ఇట్ ఫార్మ్స్ ఎ క్లోజర్ విత్ దిస్ పర్టికులర్ వాల్యూ. సో ఆల్ ద మెథడ్స్ ఏవైతే రాస్తామో దీంట్లో ఆ మెథడ్స్ అన్ని ఈ వాల్యూని వాడుకోవచ్చు. సో ఇనీషియల్ వాల్యూ వచ్చేసి నేను 0 అని ఇస్తున్నాను. నా ఈ యాడ్ అనే ఫంక్షన్ కాల్ చేసినప్పుడు ఈ నెమ్ ఏదైతే ఉందో ఆ నెమ్ని నేను వాల్యూకి యాడ్ చేయాలి. సో వాల్యూ ప్లస్ ఈక్వల్ టు నెమ్ అని రాస్తాను. సో దీనివల్ల ఏమవుతుందంటే వాల్యూకి నెమ్ యాడ్ అయిపోతుంది. సో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు క్యాల్క్ అని కాల్ చేసినాక ఇమీడియట్గా నేను యాడ్ అనే మెథడ్ కాల్ చేయొచ్చు, రైట్? ఎందుకంటే క్యాల్క్ కాల్ చేయడం వల్ల నాకు ఈ ఆబ్జెక్ట్ వస్తుంది. ఆ ఆబ్జెక్ట్లో యాడ్ అనే మెథడ్ కాల్ చేయడం వల్ల ఏమవుతుంది? సో ఈ మెథడ్ని కాల్ చేసినప్పుడు ఐ కెన్ పాస్ సమ్ నెంబర్, లెట్స్ సే 10 ఇట్లా. సో ఇప్పుడు ఇది పాస్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ 10 అనేది ఈ యాడ్ మెథడ్ ఫామ్ చేసిన క్లోజర్ వేరియబుల్ ఏదైతే ఉందో వాల్యూ, ఆ వాల్యూకి నెమ్ యాడ్ అవుతుంది అన్నట్టు. అయితే ఈ యాడ్ చేయగానే సరిపోయిందా మన పని అంటే అవ్వలే. ఎందుకంటే ఈ యాడ్ అనే ఫంక్షన్ కూడా ఇంకొక ఆబ్జెక్ట్ రిటర్న్ చేయాలి. ఆ ఆబ్జెక్ట్ మీద మనం సబ్ట్రాక్ట్ అనే మెథడ్ కూడా ఉండాలన్నట్టు. సో బేసిక్గా నేను ఈ పర్టికులర్ మెథడ్ నుండి రిటర్న్ దిస్ అని అంటాను. రిటర్న్ దిస్. ఎందుకు రిటర్న్ దిస్ అంటే నాకు ఈ ఓల్ ఆబ్జెక్ట్ మళ్ళీ పంపిస్తాను నేను, ఈ ఓల్ ఆబ్జెక్ట్. సో దట్ యాడ్ అనే ఫంక్షన్ ఫ్యూచర్లో కూడా కాల్ చేయొచ్చు అండ్ దీంతో పాటు ఉన్న మెథడ్స్ని కాల్ చేసుకోవచ్చు అన్నట్టు. సో అనదర్ మెథడ్ ఐ విల్ ఇంప్లిమెంట్ ఆన్ దిస్ ఈజ్ సబ్ట్రాక్ట్. సో ఈ సబ్ట్రాక్ట్ అనేది కూడా ఇంకొక నెమ్ని తీసుకుంటుంది. ఆ నెమ్ని తీసుకున్నాక ఐఎమ్ జస్ట్ గోయింగ్ టు సబ్ట్రాక్ట్ ఇట్ ఫ్రమ్ ద వాల్యూ. సో వాల్యూ మైనస్ ఈక్వల్ టు నెమ్ అండ్ దెన్ రిటర్న్ దిస్. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఈ ప్యాటర్న్ చూస్తే యాడ్ అనే మెథడ్ కాల్ చేశాక మళ్ళీ ఏదైతే నాకు క్యాల్క్ మెథడ్ ఏదైతే ఆబ్జెక్ట్ ఇచ్చిందో అదే ఆబ్జెక్ట్ ఈ యాడ్ అనే మెథడ్ కూడా ఇస్తుంది అన్నట్టు, రైట్? సో మళ్ళీ అదే ఆబ్జెక్ట్ పైన ఈ పర్టికులర్ మెథడ్ని కాల్ చేయడం వల్ల ఏమవుతుంది? ఎవెన్చువల్లీ దీస్ 2 మెథడ్స్ వుడ్ బీ ఇంటరాక్టింగ్ విత్ అ సింగిల్ వాల్యూ వేరియబుల్.
సో ఫస్ట్ ఏంటంటే ఈ మెథడ్స్, ఈ యాడ్ కానీ సబ్ట్రాక్ట్ కానీ ఈ చైన్లో ఎన్ని మెథడ్స్ ఉంటే అన్ని మెథడ్స్ ఒకటి పర్టికులర్ వాల్యూ మీద ఆపరేట్ చేయాలి. సో అందుకోసమని నేను ఇక్కడ దిస్ అనే కీవర్డ్ని రిటర్న్ చేస్తున్నాను. ఎందుకు దిస్ అనే కీవర్డ్ అంటే ఏంటి, ఈ హోల్ ఆబ్జెక్ట్ అన్నట్టు. ఓకే, ఇక్కడ ఒక చిన్న క్వశ్చన్ మీ అందరికీ, ఒకవేళ దీన్ని యారో ఫంక్షన్ లాగా చేశాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఐ మేడ్ ఇట్ యాజ్ అన్ యారో ఫంక్షన్. ఇలా యారో ఫంక్షన్ లాగా చేసినాక కూడా ఈ పర్టికులర్ ప్రాసెస్ వర్క్ అవుద్దా కాదా, మీ ఆన్సర్ని కమెంట్లో మెన్షన్ చేయండి. ఒకవేళ మీకు తెలియకపోతే నేను ఇంకొక సపరేట్ వీడియో చేస్తాను దిస్ కీవర్డ్ మీద, ఎందుకు వర్క్ అవుద్ది ఆర్ ఎందుకు వర్క్ అవ్వదు. యాక్చువల్గా ఇది వర్కౌట్ అవ్వదు, బట్ మీ ఆన్సర్ని కూడా డిస్క్రిప్టివ్గా మెన్షన్ చేయండి. సో లెట్ మీ అన్డూ దిస్. నెక్స్ట్ సబ్ట్రాక్ట్ తర్వాతకి ఏంటి, సబ్ట్రాక్ట్లో ఏదైతే నెమ్ పాస్ చేసామో ఆ నెమ్ కూడా వాల్యూ మీద ఆపరేట్ అయింది. అండ్ దెన్ వీ షుడ్ రిటర్న్ అనదర్ ఆబ్జెక్ట్ దట్ విల్ హ్యావ్ ఎ మల్టిప్లై ఆబ్జెక్ట్, మల్టిప్లై మెథడ్. సో ఇక్కడ దిస్ అని రిటర్న్ చేస్తున్నా అంటే ఈ హోల్ ఆబ్జెక్ట్లో మనకు మల్టిప్లై అనే మెథడ్ కూడా ఉండాల్సిందే. సో లెట్స్ కాల్ దిస్ యాజ్ మల్టిప్లై అండ్ ఇట్ విల్ ఆల్సో టేక్ నెమ్ and then this will just be multiplied to the value and then we will return this from here as well. ఎందుకంటే ఈ మల్టిప్లై తర్వాత ఇఫ్ ఐ వాంట్ లెట్స్ సే యాడ్ని మళ్ళీ కాల్ చేయాలంటే కాల్ చేయొచ్చు. సో యాడ్ 19 అట్లా మళ్ళీ యాడ్ తర్వాతకి డివైడ్ ఏదంటే అది చేయొచ్చు బేసిక్గా. నా నెక్స్ట్ థింగ్ ఏంటి, డివైడ్ అనే మెథడ్ కూడా ఉండాలి మనకి ఇదే ఆబ్జెక్ట్ లోపల, సో దట్ మనం సేమ్ వాల్యూ పైన డివిజన్ ఆపరేషన్ కూడా చేసుకోవచ్చు అన్నట్టు. సో డివైడ్ అండ్ ఇట్ విల్ ఆల్సో టేక్ నెమ్ అండ్ దెన్ వాల్యూ division with nem and then return this అని పెడతాను. సో ఈ పర్టికులర్ డివైడ్ అనే మెథడ్ కూడా కాల్ చేశాక మనకి ఏమవుతుంది, సో ఏదైతే ఈ యాడ్ మెథడ్ రిటర్న్ చేసిందో సబ్ట్రాక్ట్ మెథడ్ రిటర్న్ చేసిందో అదే ఆబ్జెక్ట్ని మనం అగైన్ అండ్ అగైన్ రిటర్న్ చేస్తున్నాం అన్నట్టు. అండ్ ఫైనల్లీ మనం ఇంప్లిమెంట్ చేయాల్సిన మెయిన్ ఇంపార్టెంట్ మెథడ్ ఏంటంటే గెట్ రిజల్ట్. సో ఈ గెట్ రిజల్ట్ మెథడ్ ఏం రిటర్న్ చేయాలంటే అప్పటి వరకు కంప్యూట్ చేసిన రిజల్ట్ ఏదైతే ఉందో ఆ వాల్యూని రిటర్న్ చేయాల్సి ఉంటుంది. So let us implement get result finally. So get result and ఈ get result ఏం ఆర్గ్యుమెంట్స్ తీసుకోదు. దీని పని ఏంటంటే జస్ట్ ఇన్స్టెడ్ ఆఫ్ రిటర్నింగ్ దిస్ ఇట్ షుడ్ రిటర్న్ ద వాల్యూ. సో అది ఆ వాల్యూని రిటర్న్ చేయాల్సి ఉంటుంది అన్నట్టు, ఏదైతే వాల్యూ అప్పటి వరకు కంప్యూట్ అయిందో ఆ వాల్యూని. సో బేసిక్గా ఈ అన్ని మెథడ్స్ ఒక ఆబ్జెక్ట్ లోపల బాక్స్ చేయబడి ఉన్నాయి. ఒక ఆబ్జెక్ట్ లోపల ఈ మెథడ్స్ అన్నీ ఉన్నాయి కదా, అంటే ఈ మెథడ్స్ అన్నిటిని మనం ప్రతి మెథడ్ నుండి దిస్ అని రిటర్న్ చేస్తున్నాం, అంటే సేమ్ ఆబ్జెక్ట్ రిటర్న్ చేస్తున్నాం. సో ఈ ఆబ్జెక్ట్ మొత్తం ఓవరాల్గా క్యాల్క్ అనే ఫంక్షన్ నుండి జనరేట్ అయింది కాబట్టి క్యాల్క్లో ఉన్న వేరియబుల్ తోటి ఈ మెథడ్స్ అన్ని క్లోజర్ ఫామ్ చేస్తాయి. సో ఆ క్లోజర్ ఫామ్ చేయడం వల్ల మనం సింగిల్ వేరియబుల్ పైన ఆర్ నథింగ్ బట్ ఏ ప్రైవేట్ వేరియబుల్ పైన మనం ఈ ఆపరేషన్ అంతా చేయగలుగుతున్నాం అన్నట్టు. సో దాట్స్ ఆల్. ఐ హోప్ మీకు ఇది అర్థమైందని అనుకుంటున్నాను. దీన్ని అయితే ఒకసారి టెస్ట్ చేసి చూద్దాం. సో ఫస్ట్ మనకి దీని పర్టికులర్ రిజల్ట్ ఏం రావాలి, మనకి we should be getting 50, right? So 50 వస్తుందో రాదో చెక్ చేద్దాం. I will just run it on node.js. సో node calculator.js. సో మనకి ఇక్కడ ఆన్సర్ చూస్తే 50. అయితే దీన్ని ఇంకొకలాగా టెస్ట్ చేసి చూద్దాం. ఫస్ట్ యాడ్ అని కాల్ చేస్తాను, సో 10. సో మనకి సో ఫార్ 10 కావాలి రిజల్ట్. అండ్ సబ్ట్రాక్ట్ అని కాల్ చేస్తాను 5. సో మనకి సో ఫార్ రిజల్ట్ 5 కావాలి, ఎందుకంటే 10లోకి వెళ్ళి 5 పోతే 5 అవుతుంది. అండ్ దెన్ మళ్ళీ యాడ్ అనే ఫంక్షన్ కాల్ చేస్తాను అండ్ దీనికి 10 పాస్ చేస్తాను. సో యాడ్ 10 సబ్ట్రాక్ట్ 5, సో 5 అవుతుంది నెట్ రిజల్ట్. అండ్ యాడ్ 10 అగైన్ అంటే 15 అవుతుంది నెట్ రిజల్ట్. సో మనకు నెట్ రిజల్ట్ ఎంత కావాలి, 15 కావాలి. ఇప్పుడు సారీ, మనం ఇక్కడ యాడ్ అని కాల్ చేసాక మనకు ఆ హోల్ ఆబ్జెక్ట్ వచ్చింది కదా, గెట్ రిజల్ట్ అనే మెథడ్ కూడా కాల్ చేయాలన్నట్టు ఫైనల్గా. సో లెట్స్ కాల్ గెట్ రిజల్ట్. సో మనకి రిజల్ట్ ఎంత రావాలి, ఇప్పుడు 15 రావాలి. సో మీరు చూస్తే ఇక్కడ 15 అనే రిజల్ట్ వచ్చింది. సో ఇది ఒక వే అన్నట్టు. ఈ వే నేను అంటే అంత బెస్ట్ వే కాదని అంటాను, ఎందుకంటే పొరపాటున మీరు ఒకవేళ ఇక్కడ యారో ఫంక్షన్ రాస్తే ఇది అంత వర్క్ అవ్వదు. ఎందుకంటే యారో ఫంక్షన్లో దిస్ కీవర్డ్ అనేది దాని లెక్సికల్ ఎన్విరాన్మెంట్లో ఉన్న దిస్ కీవర్డ్ని పాయింట్ చేస్తుంది. సో అందుకని వర్కౌట్ అవ్వదు. నౌ లెట్స్ హ్యావ్ ఎ లుక్ ఎట్ ద సెకండ్ వే. సో దీని అయితే కమెంట్ చేస్తా. నెక్స్ట్ సెకండ్ వే. ఈ సెకండ్ వేలో ఏంటంటే చాలా స్ట్రైట్ ఫార్వర్డ్. సో ఫస్ట్ అగైన్ మళ్ళీ క్యాల్క్ అనే ఒక ఫంక్షన్ బిల్డ్ చేస్తాము. ఈ ఫంక్షన్ ఏం చేస్తుందంటే మనకు ఒక ఆబ్జెక్ట్ రిటర్న్ చేయాలి. సో ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ని మనం మాన్యువల్గా రిటర్న్ చేసే బదులు లెట్ us క్రియేట్ అన్ ఇన్స్టెన్స్ ఆఫ్ సమ్ క్యాలిక్యులేటర్. లెట్స్ క్రియేట్ ఏ క్లాస్ కాల్డ్ క్యాలిక్యులేటర్. సో క్లాస్ క్యాలిక్యులేటర్ అనే ఒక క్లాస్ క్రియేట్ చేద్దాం. సో దీని యొక్క కన్స్ట్రక్టర్లో మనం ఒక వాల్యూ అని తీసుకుందాం, ఆర్ ఇనీషియల్ వాల్యూ అని అందాం. ఇనీషియల్ వాల్యూ, ఒకవేళ ఇనీషియల్ వాల్యూ ఇవ్వకపోతే 0 అని అనుకుందాం. సో దిస్ డాట్ వాల్యూ ఈక్వల్ టు ఇనీషియల్ వాల్యూ అని సెట్ చేస్తాను. సో నేను ఒక క్లాస్ క్రియేట్ చేస్తున్నా, ఆ క్లాస్లో నేను వాల్యూ అనే అట్రిబ్యూట్ని మెయింటైన్ చేస్తున్నాను. ఇప్పుడు
ఈ క్యాల్క్ అనే ఫంక్షన్ ఏం రిటర్న్ చేయాలంటే ఇట్ షుడ్ రిటర్న్ అన్ ఇన్స్టెన్స్ ఆఫ్ దిస్ క్యాలిక్యులేటర్. ఓకే, ఇన్స్టెన్స్ ఎట్లా రిటర్న్ చేయాలి? సింప్లీ న్యూ క్యాల్కులేటర్. సో ఇప్పుడు ఈ క్యాలిక్యులేటర్కి నేను 10 ఇనిషియల్ వాల్యూ పాస్ చేయాలంటే 10 పాస్ చేయొచ్చు, 0 అంటే 0 పాస్ చేయొచ్చు. కానీ నేనేం పాస్ చేయను, ఎందుకంటే బై డిఫాల్ట్ ఐ హ్యావ్ ఆల్రెడీ సెటప్ 0 యాజ్ అ ఇనిషియల్ వాల్యూ. సో మనకి ఇనిషియల్ వాల్యూ 0 అవుతుంది. ఇప్పుడు ఈ పర్టికులర్ ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో ఆ ఆబ్జెక్ట్ మీద మనం ఏమేమి మెథడ్స్ కాల్ చేయొచ్చు అని అంటే వీ షుడ్ బి ఏబుల్ టు కాల్ యాడ్, సబ్ట్రాక్ట్, డివైడ్ అండ్ మల్టిప్లై, అండ్ వన్ లాస్ట్ గెట్ రిజల్ట్ అనే మెథడ్ కూడా కాల్ చేయగలగాలి. సో ఈ 5 మెథడ్స్ అనేటివి ఈ పర్టికులర్ ఆబ్జెక్ట్లో ఉండాలి, అంటే ఆ క్లాస్లో ఉండాలి. ఎలా ఉంటాయి? డిఫైన్ చేస్తే ఉంటాయి. సో యాడ్ అనే మెథడ్ ఫస్ట్ దట్ టేక్స్ nem and then this will just add this dot value plus equal to nem, and then it going to just return this going to return this keyword here. అయితే ఇక్కడ ఏమవుతుందంటే దిస్ కీవర్డ్ అన్న ప్రతిసారి వెదర్ ఇట్ ఈస్ అన్ యారో ఫంక్షన్ ఆర్ ఇట్ ఈస్ ఎ రెగ్యులర్ ఫంక్షన్, ఇది యారో ఫంక్షన్ అయినా రెగ్యులర్ ఫంక్షన్ అయినా, సో యారో ఫంక్షన్ చేయాలంటే ఏం చేయాలి? సింపుల్గా ఇట్లా చేయొచ్చు. సో మీరు యారో ఫంక్షన్ చేసినా ఇది రెగ్యులర్ ఫంక్షన్ చేసినా క్లాస్ యొక్క ఇన్స్టెన్స్ని పాయింట్ చేస్తుంది. ఓకే, సో ఇది కూడా మీకు తెలియకపోతే కమెంట్స్లో మెన్షన్ చేయండి. ఐ విల్ మేక్ ఎ సపరేట్ వీడియో అబౌట్ దిస్ కీవర్డ్. సో దీన్ని అయితే నేను అండూ చేస్తాను. ఐల్ జస్ట్ గో విత్ ద రెగ్యులర్ ఫంక్షన్. అండ్ సిమిలర్లీ లెట్స్ గో ఫర్ అనదర్ మెథడ్ కాల్డ్ సబ్ట్రాక్ట్ దట్ విల్ ఆల్సో టేక్ nem and this dot value minus equal to nem and return this. And next thing వచ్చేసి థర్డ్ మెథడ్ multiply. This will also take nem and this dot value multiply with the nem and then return this keyword again. And next thing వచ్చేసి divide, and ఇది కూడా nem అనే వాల్యూని తీసుకుంటుంది, and this dot value divided with nem and then return this keyword. And finally get result అనే ఒక ఫంక్షన్ క్రియేట్ చేద్దాం that is just going to return the result ఏదైతే ఉంటుందో మనం ఆ రిజల్ట్ రిటర్న్ చేయాలి. సో విచ్ ఇస్ this dot value. సో దాట్స్ ఆల్. ఇప్పుడు ఏం చేశానంటే సేమ్ మెథడ్స్, జస్ట్ దట్ నేను ఒక క్లాస్లో ఎన్క్యాప్సులేట్ చేశాను వాటన్నిటిని, ఆ మెథడ్స్ అన్నిటిని. సో ఇది కూడా సేమ్ అట్లనే వర్క్ అవుతుంది, ఎందుకంటే మనం ఎవెన్చువల్గా ఒక ఆబ్జెక్ట్ని రిటర్న్ చేసినాం. సో ఆబ్జెక్ట్ మీద మనం ఈ మెథడ్స్ అన్నిటిని కాల్ చేయొచ్చు బికాజ్ వీ డిఫైన్డ్ ఆల్ దోస్ మెథడ్స్ ఇన్సైడ్ దిస్. సో ఇప్పుడు దీన్ని చూడడానికి మళ్ళీ అగైన్ ఇది ఏదైతే ఉందో ఫస్ట్ ఈ రిజల్ట్ని తీసుకుందాం, ఇది టెస్ట్ చేయాలి మనం. సో లెట్స్ కాపీ దిస్ అండ్ ఐఎమ్ జస్ట్ గోయింగ్ టు కాల్ దిస్. సో మీరు చూస్తే 50 అయితే రిజల్ట్ వచ్చింది. అండ్ ఐ విల్ జస్ట్ మాడిఫై బిట్. సో యాడ్ ఇంతకుముందు టెస్ట్ చేసింది, సో యాడ్ 10 అని కొడుతున్నా. సో ఫస్ట్ యాడ్ 10 కొట్టినప్పుడు ఏమవుతుంది? మనకి 10 అవుతుంది. అండ్ దెన్ సబ్ట్రాక్ట్ 5 కొట్టినప్పుడు ఏమవుతుంది? 5 అవుతుంది నెట్ రిజల్ట్. అండ్ దెన్ యాడ్ 10 అని మళ్ళీ కొట్టాక సో ఆల్రెడీ 5 నెట్ రిజల్ట్ ఉంది. సో 5 + 10 15 కావాలి. సో గెట్ రిజల్ట్ కాల్ చేసినప్పుడు 15 అనే రిజల్ట్ రావాల్సి ఉంటుంది. సో చూస్తే 15 వచ్చింది. సో దిస్ ఇస్ హౌ వీ కెన్ సాల్వ్ దిస్ పర్టికులర్ ప్రాబ్లమ్. ఐ రికమెండ్ యూ టు గో విత్ ద సెకండ్ అప్రోచ్, ఎందుకంటే సెకండ్ అప్రోచ్ ఏంటంటే ఒక క్లాస్లో ఎన్క్యాప్సులేట్ చేసాం. సో మేబీ మనం ఒక సపరేట్ మాడ్యూల్లో దాన్ని పెట్టుకోవచ్చు, రీయూజ్ చేయొచ్చు. ఫస్ట్ దాంట్లో అయితే మనం డైరెక్ట్ ఆబ్జెక్ట్ రిటర్న్ చేస్తున్నాం, మేబీ నాట్ దట్ సజెస్టెడ్ వే. సో మీకైతే ఈ పర్టికులర్ ప్రాబ్లమ్ ఎలా సాల్వ్ చేసినా అర్థమైందని అనుకుంటున్నాను. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ ఆర్ హూస్ ఎవర్ ఈజ్ లెర్నింగ్ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ఇంటర్వ్యూస్, ఫ్రంట్ ఎండ్ ఇంటర్వ్యూస్, వాళ్ళకి కూడా ఈ పర్టికులర్ ఛానల్ని షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.